రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ ఎన్జీఓ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్ని అంటాయి. రైల్వే స్టేషన్ ముందు తెదేపా రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయకురాలు సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ముందు కార్యకర్తలు ఇంపార్టెంట్. కొద్ది నిమిషాల క్రితమే భరత్ అనే నేను 10 సంవత్సరాలుగా కర్నూలు ఎదురుచూపు చూస్తున్న ఒకే ఒక మాట భరత్ అనే నేను. అది కొద్ది క్షణాల క్రితమే మంత్రిగా ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రముకు గొడ్డుపోయిన ఆంధ్ర రాష్ట్రముకు అభివృద్ధి లేని ఆంధ్ర రాష్ట్రముకు ఎటువంటి అభివృద్ధి నోచుకొని ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా టీజీ భరత్ గారికి అభివందనలు తెలుపుతున్నామండి. ఎప్పుడైతే మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నూతన బాధ్యతలు మీకు బరువు బాధ్యతలు మీకు వస్తాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి రూపంలో ముందుకు నడిపిస్తారని, అలాగే కర్నూలు మూలన వాడన ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ప్రతి గంట ప్రతి ఆర్నిషం ఆయన ఖచ్చితంగా శ్రమ చేస్తారు, కర్నూలుని డెవలప్ చేస్తారని 100% మాకు నమ్మకం ఉంది. ఈ విజయం మాత్రం టీజీ భరత్ విజయం మాత్రం మా కార్యకర్తల విజయం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అహర్నిశలు వాడున తిరిగి సందున తిరిగి టీజీ భరత్ గారి గురించి అలా ఒక ప్రాముఖ్యత గుర్తించి భరత్ గారు వస్తే కర్నూలుకి ఏం చేస్తారనేది వాడున తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు కష్టపడి ఇవాళ భారీ మెజారిటీతో భరత్ గారిని గెలిపించడం జరిగింది. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే టీజీ భరత్ గారికి కూడా మీకు ఇచ్చిన ఈ మినిస్ట్రీ పదవిలో ఏ పోర్ట్ఫోలియో వస్తుందో ఇంకొక 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఆ శాఖకు సమయం కరెక్ట్గా మినిస్టర్ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై టీజీ భరత్. ఈ నినాదం ఈ రోజు ఏపీ మొత్తం మారుమోగుతుంది. ఎందుకంటే మనకు గత 5 సంవత్సరాలుగా పట్టిన దరిద్రం వీడిపోయి ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి. మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఉన్నాడు. అంతేకాకుండా అలాంటి విజనరీ లీడర్కి తోడైన మా టీజీ భరత్ అన్న గారు, టీజీ భరత్ అన్న గారు కూడా పెద్ద విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇద్దరు ఏకగ్రీవంగా మాకు మంచి చేస్తారు కర్నూలు అనే నమ్మకంతో ప్రజలందరూ చాలా సంతోషకరంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అన్న ఒక ఎమ్మెల్యేనే కాకుండా మినిస్ట్రీ కూడా తీసుకున్న ఆనందం కర్నూలు ప్రజలలో అందరికీ కనబడుస్తుంది. కానీ ఈరోజు భరత్ అన్న గెలుపు నుంచి కర్నూలు డెవలప్ అవుతుంది, చంద్రబాబు గారి గెలుపు నుంచి మన ఏపీ డెవలప్ అవుతుందన్న సంతోషం ప్రతి ఒక్క ప్రజలకు కనబడుస్తుంది. భరత్ అన్న గారు ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా ఆయన మనసున్న వ్యక్తిగా గుర్తించి ప్రజలందరూ ఆయనకు ఆదరంగా చాలా అభిమానంతో ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక పొలిటికల్కే కాకుండా ఎప్పుడు ఎనీ టైం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పద వచ్చినా కూడా వాళ్ళ ఇంటి తలుపు తడతారు. అలాంటి భరత్ గారికి మేమందరం మా వంతు బాధ్యతగా ఈ ఎలక్షన్స్కి మేము కృషి చేసి ఈరోజు భరత్ గారిని గెలిపించుకున్నాము. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అందరూ మినిస్ట్రీ ఇచ్చినందుకు చేసుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ 2029లో కర్నూలులో భరత్ అన్నకు
ధీటుగా నిలబడే వ్యక్తి ఒకరు ఉండరు. రేపు 2029లో ఏకగ్రీవంగా అన్న ఎన్నిక అవుతాడు. ఈ రోజు ఎలక్షన్స్ లో కాంపిటీషన్ ఉన్నారు. నెక్స్ట్ 29లో అన్న చేసిన పనులను చూసిన తర్వాత ఎక్కడ కూడా అన్నకు పోటీ అనే వ్యక్తి లేకుండా అన్న నిరూపించుకుంటాడని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది భరతన్న మాట కాదు, మా మాట, ప్రజల మాట అని చెప్పేసి మీడియాకు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సంజీవ్ లక్ష్మి, నేను స్టేట్ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, 46వ వార్డు ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ.